జయ గురుదత్త. పద్మపురాణ అంతర్గతమైన తృతీయ అధ్యాయ మహిమ. జడపుత్రుడి ఔదార్యం. పూర్వం దండకారణ్య ప్రాంతాలలో ఉన్న జనస్థానము అనే ప్రదేశంలో జడుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు. ఏవేవో చిల్లర పౌరోహిత్యాలు చేసుకుంటూ, హీనమైన దానాలు పుచ్చుకుంటూ జీవితం గడుపుకుంటూ ఉండేవాడు. ఇతడికి వివాహమై ఒక కొడుకు పుట్టిన తర్వాత మెల్లగా దురభ్యాసాలు మొదలైనాయి. దానాలు పుచ్చుకోవడం వల్ల ఏర్పడిన దుస్సహవాసాల వల్ల అతడు తాగుడుకు అలవాటు పడి జూదాలను మరిగాడు. దీనికి తోడు వేశ్యా వ్యామోహం పట్టుకుంది. దాంతో అతడికి ఎంత సంపాదించినా సరిపోయేది కాదు. అందువల్ల క్రమక్రమంగా అతడు దారి దోపిడీల వంటి దుష్కృత్యాలకు కూడా దిగాడు. అయినా అతడి ఖర్చులకు తన సంపాదన సరిపోయేది కాదు. ఈలోగా వయస్సు కూడా కొంచెం ముదిరింది. అయినా ఒంట్లో ఓపిక బాగానే ఉంది. అందువల్ల అతడికి ఉత్తర దేశంలో ఉన్న క్షేత్రాలకు పోయి బాగా దానాలు పుచ్చుకుని వ్యాపారాలు కూడా చేసి బాగా డబ్బు సంపాదించాలి అనే దురాశ పుట్టింది. అనుకున్నట్టే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఉచ్చనీచాలు లేకుండా సంపాదించాడు. ఈలోగా వయస్సు కొంచెం మళ్ళింది. ఆరోగ్యం కూడా పట్టుతప్పింది. పైగా ఒంటరి జీవితం దుర్భరంగా ఉంది. ఇలాంటి కారణాల వల్ల ఇక సంపాదించింది చాలే, ఇంటికి పోదాం అనిపించింది. ఆ రోజుల్లోనే ఒక బాటసారుల గుంపు జనస్థానం వైపు వెళుతోంది అని తెలిసి వారితో పాటు తాను బయలుదేరాడు. ఆ రోజుల్లో అడవి ప్రయాణాలు ఒంటరిగా చేసేవారు కాదు. అందుకే ఇతడు ఒక బాటసారుల గుంపును ఆశ్రయించాడు. అలా కీకారణ్యంలో ప్రయాణం సాగుతూ ఉండగా ఒకరోజు చీకటి పడేసరికి ఒకచోట మకాన్ చేయవలసి వచ్చింది. జడుడు ఆనాడు నడిచి నడిచి బాగా అలసిపోయి ఉన్నాడు. పైగా శరీరంలో ఏదో తెలియని వ్యాధి బాగా ముదిరి ఉన్నట్టుంది. దానివల్ల ఒళ్ళంతా సలపరింత మొదలైంది. దాంతో అతడు ఒక చెట్టు కింద పడుకుని ఆదమర్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ దాటాక అతడికి మెలకు వచ్చింది. అప్పటికే గుండెల్లో ఏదో పోటుగా ఉంది. తోటి బాటసారులు తలో చెట్టు కింద నిద్రపోతున్నారు. జడుడికి ప్రక్కవారిని పిలిచే ఓపిక కూడా లేకుండా పోయింది. కొంతసేపటికి అతడి ప్రాణమే పోయింది. తెల్లవారాక తోటి బాటసారులు జడుడు మరణించాడు అని గుర్తించి అతడి దగ్గర ఉన్న డబ్బు లాక్కుని అక్కడే ఆ శవాన్ని తగలబెట్టేసి తమ ప్రయాణం కొనసాగించారు. వారిలో కొంతమంది జనస్థానం చేరారు. అప్పటికి జడుడి కొడుకు యువకుడై తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ కొడుకు తండ్రిలాగా కాకుండా కొద్దిగా విద్యావంతుడై అనుష్ఠానపరుడై ప్రతిరోజు భగవద్గీత తృతీయాధ్యాయ పారాయణం చేస్తూ ఉండేవాడు. బాటసారుల గుంపులోని కొందరు జడుడి స్వగ్రామానికి వచ్చి జడుడి పుత్రుణ్ణి కలిసి, నీ తండ్రి అడవిలోనే మరణించేశాడు, మేమే దహనక్రియలు చేసేశాం, అపరకర్మలు నువ్వు చేసుకో అని చెప్పారు. జడపుత్రుడు చాలా బాధపడి తన తండ్రి ఎక్కడ మరణించాడో ఆ గుర్తులన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ ప్రాంతం కాశీకి వెళ్లే దారిలో ఉంది అని తెలిసింది. అందువల్ల జడపుత్రుడు ముందుగా తన తండ్రి మరణించిన చోటుకు వెళ్ళి అక్కడ కొద్దిగా శాంతి క్రియలు చేసి అక్కడి నుంచి కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ మహాక్షేత్రంలోని అపరకర్మలు చేస్తే తన తండ్రికి కొంచెమైనా సద్గతి లభిస్తుంది అని ఆశపడ్డాడు. జడపుత్రుడు తగిన సామాగ్రిని సమకూర్చుకుని కొందరు ఆప్తులను వెంట పెట్టుకుని తండ్రి మరణించిన స్థానాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. 9 రోజుల నడక ప్రయాణం తర్వాత అతడు ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టగలిగాడు. అక్కడికి వెళ్ళేసరికి తన తండ్రి ప్రేతాత్మగా మారి ఆ చెట్టు చుట్టుపక్కలలోనే తిరుగుతున్నాడు అని కూడా అతడి అనుష్ఠాన బలం వల్ల అతడికి అర్థమైంది. ప్రేతపుత్రుడు చాలా బాధపడి ఆ దగ్గరలోనే ఉన్న చెరువులో స్నానం చేసి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికే వచ్చి తన అలవాటు ప్రకారం రోజూ చేసే భగవద్గీత తృతీయాధ్యాయ పారాయణం శ్రద్ధగా చేశాడు. అతడి పారాయణం చివరికి వచ్చేసరికి దగ్గరలో ఏదో చప్పుడైంది. ఏమిటా అని తల తిప్పి చూస్తే ఒక దేవతా విమానం అక్కడ దిగుతుంది. అది దిగినాక కొందరు దేవదూతలు ఆ విమానంలోంచి బయటికి వచ్చి ప్రేతాత్మగా ఉన్న తన తండ్రిని దగ్గరకు పిలిచారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి ఈ ప్రేతాత్మ దేవతాత్మగా మారిపోయింది. దేవతా రూపంలో ఉన్న తన తండ్రికి దేవదూతలు స్వాగతం పలుకుతున్నారు. తండ్రి దేవ విమానం ఎక్కబోతున్నాడు అని గమనించిన జడపుత్రుడు పరుగు పరుగున వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించి ఆ తర్వాత ఇతర దేవతలకు కూడా నమస్కరించి మళ్ళీ తన తండ్రి వంక తిరిగి, నాన్న, నువ్వు ప్రేతదేహంతో ఉండటం నేను కొద్ది గడియల ముందరే స్పష్టంగా చూశాను. ఉన్నట్టుండి నీకిలా దేవతారూపం ఎలా వచ్చింది అని ఆదుర్దాగా అడిగాడు. దేవతారూపంలో ఉన్న తండ్రి పుత్రుణ్ణి ఆశీర్వదించి, నాయనా, నీ వల్లే నాకు ఈ భాగ్యం లభించింది. నువ్వు బిగ్గరగా నా కోసం చదివిన భగవద్గీత తృతీయాధ్యాయ పారాయణం వినేసరికి
ఉన్నట్టుండి నాలోని పాపాలన్నీ భస్మీపటలం అయిపోయాయి. వెంటనే ఒక దివ్య విమానం ఇక్కడికి వచ్చింది. నాకు దేవతా స్వరూపం లభించింది. నాకు దేవతల స్వాగతం అందుతోంది. నేను ఇక స్వర్గలోకానికి వెళ్ళబోతున్నాను. ఇదంతా భగవద్గీత తృతీయ అధ్యాయం యొక్క మహిమే. నాకు ఇలా స్వర్గలోకం ప్రాప్తించింది కనుక నువ్వు ఇక కాశీకి పోయి నా కోసం దానాలు చేయవలసిన పని లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. జడపుత్రుడికి ఆశ్చర్యము సంతోషము కూడా ఉవ్వెత్తున పొంగుకొచ్చాయి. కానీ అతడు మేధావి కనుక తన తండ్రికి మళ్ళీ నమస్కరించి, నాన్న, నీకు సుదీర్ఘమైన జీవితానుభవం ఉంది కనుక నీవు దేవ విమానం ఎక్కే లోపల నాకేదైనా మంచి సలహా ఇవ్వు అని వినయంగా అడిగాడు. జనుడు తనలో తానే పశ్చాత్తాపడుతూ కళ్ళ వెంబడి నీరు కారుస్తూ ఇలా చెప్పాడు. నాయన, నువ్వు పవిత్రమూర్తివిగా ఉన్నావు. నీకు నేను ఏమి చెప్పేది? నేను బ్రాహ్మణుడినై పుట్టి కూడా ఘోరాతి ఘోరమైన పాపాలు చేశాను. నా పాపాల వల్ల మన వంశంలోని పూర్వీకుల పుణ్యం భస్మమైపోయి వాళ్ళంతా రౌరవ నరకాల పాలయ్యారు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను మాత్రం నీ అనుగ్రహం వల్ల నరకముఖం చూడకుండానే సరాసరి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నాను. నాకు ఒక్కటే కోరిక, ఈ భగవద్గీత తృతీయాధ్యాయ మహిమతో నా పాపాలను భస్మం చేసి నాకు విష్ణులోక ప్రాప్తిని కలిగించినట్లే నా వల్ల నరకం పాలైన మన పితృదేవతలందరినీ నువ్వు క్రమక్రమంగా ఉద్ధరించు. వారికి కూడా ఉత్తమ లోకగతి కలిగేటట్లుగా చెయ్యు. ఇదే నా ఏకైక కోరిక అని ఈ మాటలకు జడపుత్రుడు చలించిపోయాడు. అతడు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, నాన్న, నిష్కామ కర్మానుష్ఠానమే ఈ అధ్యాయానికి ప్రాణనాడి. నరకంలో ఉన్న మన వంశీకులకే కాదు, నరకలోకంలో ఉన్న జీవులందరినీ ఈ తృతీయ అధ్యాయ పారాయణ ఫలం ఉద్ధరించగలదు. నేను ఇవాల్టి నుంచి నరకంలోని జీవులందరినీ ఉద్ధరించటమే దీక్షగా పెట్టుకుంటాను. వారందరి కోసము ప్రతిరోజు నిస్వార్థంగా ఈ తృతీయ అధ్యాయ పారాయణ చేస్తాను. ఏ జీవి నరకంలో ఉండకూడదు. ఇదే నా కోరిక. నన్ను ఆశీర్వదించు అని నమస్కారం పెట్టాడు. ఈలోగా జడుడిని దేవదూతలు తొందరపెట్టసాగారు. జడుడు, శుభం, నీ దీక్ష అమోఘం, అది సఫలమగుగాక, దానివల్ల నీకు కూడా మోక్షప్రాప్తి కలుగుగాక అని దీవిస్తూ విమానం ఎక్కేశాడు. జడపుత్రుడు మిత్రులతో కలిసి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి అతడు ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న విష్ణువు ఆలయానికి వెళ్ళి అక్కడ భగవద్గీత తృతీయ అధ్యాయ పారాయణ చేసి ఆ ఫలితాన్ని నరకంలో ఉండే జీవుల యొక్క విముక్తి కోసం ధారపోయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. జడపుత్రుడు తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున విష్ణులోకంలో ఉన్న శ్రీహరి తన దూతలను కొంతమందిని పిలిచి, మీరు సరాసరి నరకలోకానికి వెళ్ళి అక్కడ శిక్షను అనుభవిస్తున్న సమస్త జీవులను, వారితో పాటు యమధర్మరాజును కూడా వెంటబెట్టుకుని నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. విష్ణుదూతలు నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజును కలిసి విష్ణుమూర్తి ఆజ్ఞను విన్నవించారు. ఆ ఆజ్ఞ విని యమధర్మరాజు కంగారు పడిపోయి విష్ణుదూతలను అనేక రకాలుగా ప్రశ్నలు వేశాడు. కానీ ఆ దూతలు తమకేమీ తెలియదని, శ్రీహరి ఆజ్ఞ అయ్యింది కనుక చెప్పినట్లు చేయడం నీ ధర్మమని కరుకుగా చెప్పేశారు. యమధర్మరాజు మారు మాట్లాడకుండా నరకంలోని జీవులందరినీ వెంట పెట్టుకుని విష్ణుదూతల వెనకాల సాగి విష్ణులోకం చేరి స్వామిని సందర్శించి సాష్టాంగ వందనాలు చేసి చేతనైనన్ని రకాలుగా స్తోత్రాలు చేసి ఇలా విన్నవించాడు. దేవదేవా జనార్దన, నీ ఆజ్ఞ ప్రకారంగా నరకలోకంలో వివిధ స్థాయిలలో శిక్షలు అనుభవిస్తున్న జీవులందరినీ నీ దగ్గరకు తీసుకొచ్చాను. ఇకపై నా కర్తవ్యం ఏమిటో ఆజ్ఞాపించు అని అన్నాడు. శ్రీహరి మందహాసం చేసి యమధర్మరాజును సముచితాసనంలో కూర్చోపెట్టి, యమధర్మరాజా, నీ ధర్మాన్ని నువ్వు పాలించావు. నేను సంతోషపడుతున్నాను. నీతో తెచ్చిన జీవులందరికీ ఇక కల్పాంత విష్ణులోక నివాసాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇక నుంచి నేను మళ్ళీ ఆజ్ఞ ఇచ్చేదాకా నీ లోకానికి వచ్చిన పాపాత్ములందరినీ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఇక్కడికి పంపించి వేస్తూ ఉండు. పాపాత్ములకు విష్ణులోక ప్రవేశం ఏమిటా అని సందేహపడకు. వీళ్ళ పాపభారాలన్నీ నేనే మోసేస్తాను. ఆ పాపాలను నేనే స్వయంగా దహించి వేస్తాను. ఎందుకంటే వీళ్ళ కోసం ఒక నిష్కామ కర్మయోగి తన అపార పుణ్యరాశిని ధారపోస్తున్నాడు. అందుచేత ఈ జీవులను ఉద్ధరించడం నా ధర్మం కనుక నేను చెప్పినట్లు చెయ్యి. ఇలా పలికి శ్రీహరి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు. యమధర్మరాజు భగవద్గీత తృతీయాధ్యాయ మహాత్మ్యానికి ఆశ్చర్యపోతూ తన పారాయణ ఫలితంతో పరమ పాపాత్ముడైన తన తండ్రికి ప్రేతత్వ విముక్తి కలిగించడమే కాక, నరక స్పర్శ లేకుండా సూటిగా విష్ణులోక ప్రాప్తి కలిగించడమే కాక, ఇప్పుడు నరకలోక జీవులందరికీ విష్ణులోక వాసాన్ని ప్రసాదిస్తున్న ఆ నిష్కామ కర్మయోగికి
ఎటువంటి మహాఫలం లభించబోతోందా అని ఆలోచించుకుంటూ తన లోకానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అలా యమధర్మరాజు పరిశీలించి చూస్తూ ఉండగానే భూలోకంలోని జడపుత్రుడు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో 100 ఏళ్ళు పూర్ణ ఆయుర్దాయం జీవించినంత కాలము గీతా తృతీయాధ్యాయ పారాయణ అవిచ్ఛిన్నంగా చేస్తూ తత్ఫలితంగా చివరికి శాశ్వత మోక్షాన్ని అందుకున్నాడు. కనుక ఓ పార్వతీదేవి, భగవద్గీత తృతీయ అధ్యాయ మహిమ ఇంత గొప్పది సుమా అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. పద్మపురాణ అంతర్గతమైన తృతీయ అధ్యాయ మహిమ సంపూర్ణం.